కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్స్కు ముందు చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా బీసీ కులగణన చేయాల్సిందే అంటున్నారు బీసీ సంఘం నేతలందరూ కూడా. దాదాపుగా గత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి కూడా వారి యొక్క పోరాటం అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా పార్లమెంట్ ఎలక్షన్స్కు ముందు ఒక జియోని అయితే తీసినటువంటి పరిస్థితి, అసెంబ్లీ వేదికగా కూడా ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి, ఆ తర్వాత బీసీ కమిషన్ కూడా మార్చినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక ఒక డెడ్ లైన్ అయితే వారికి ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వానికి డెడ్ లైన్ను వేస్తూ ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా జాతీయ బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఏంటి అసలు మీరు బీసీ సంఘంగా దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేస్తామని పదే పదే చెప్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో చెప్తుంది తప్ప చేతలతో చేస్తలేదు. చేతలతో చేస్తలేదు అనడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్ 42% పెంచుతాం, ఇది లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7 నుంచి మొదలుకుంటే ఈరోజు అక్టోబర్ 7, అంటే దాదాపు 10 నెలలు అయింది. 10 నెలల కాలంలో 6 నెలల్లో చేస్తున్నటువంటి కులగణన 10 నెలలుగా ఎందుకు చేస్తలేరు? అదేవిధంగా మేము రాహుల్ గాంధీ గారిను ఢిల్లీలో కలిసిన తర్వాత రాహుల్ గాంధీ గారు ఒత్తిడితోటి జనవరిలో క్యాబినెట్లో తీర్మానం చేశారు, ఫిబ్రవరిలో అసెంబ్లీ తీర్మానం చేశారు. అదేవిధంగా జీవో నెంబర్ 26 ఇవాళ 15/3 మార్చిలో జీవో నెంబర్ 26 ఇచ్చారు. ఏమని? ఇవాళ మేము తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి తిరిగి సోషియో ఎకనామికలీ అండ్ క్యాస్ట్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ పొలిటికల్ మేము క్యాస్ట్ బ్రాకెట్లో కులగణన సర్వే అని చెప్పి ఇలా తీసి ఇది 7 నెలలు అయింది. జీవో నెంబర్ 26 తీసి 7 నెలలు అయింది. 7 నెలల నుంచి ఏం చేస్తున్నారు? సర్వే జీవోలు ఇచ్చారు, 7 నెలల నుంచి. ఆ తర్వాత మేము పోరాటం చేయంగా మళ్ళీ ఇలా జీవో నెంబర్ 199 6/9/2024 బీసీ కమిషన్ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ అది టీఆర్ఎస్ బీసీ కమిషన్ కాబట్టి మేము కాంగ్రెస్ బీసీ కమిషన్ వేసుకుంటాం, ఆ బీసీ కమిషన్ తోటి మేము కులాల లెక్కలు తీయని ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడిన సందర్భంగా అన్నాడు ఈ విషయం అని. ఆయన కులగణన కోసం ఇలా ఒక కమిషన్ నిరంజన్ గారు చైర్మన్గా బీసీ కమిషన్ వేశాడు. ఇలా 6వ తారీఖు 9వ నెల 2024 వేశాడు. ఇలా 6వ తారీఖు 10వ నెల 2024 బీసీ కమిషన్ వేసి కరెక్ట్ నెల రోజులైంది. నెల రోజులుగా కులగణన ఎందుకు ప్రారంభించలేదు? నెల రోజులుగా కమిషన్ యొక్క సమయాన్ని నెల రోజులుగా ఎందుకు వృధా చేశారు? ఈ జీవో ఇచ్చేమో 7 నెలలు వృధా చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేసి 9 నెలలు వృధా చేశారు, క్యాబినెట్లో తీర్మానం చేసి 10 నెలలు వృధా చేశారు. మొత్తంగా 10 నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కులగణన చేస్తాం మళ్ళీ రాష్ట్రంలో మేము ఏఐసిసి ఆఫీసు ముట్టడి, కలెక్టరేట్లో ముట్టడి, అదేవిధంగా కులగణన సాధనయాత్ర పేరుతోటి అన్ని జిల్లాలో సాధనయాత్ర, అన్ని జిల్లాలు తిరిగాం, బహిరంగ సభలు పెట్టాం, చివరికి హైకోర్టును ఆశ్రమించాం. హైకోర్టులో మీరే చూశారు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీరే ప్రత్యేకంగా తొలి వెలుగు ఇంటర్వ్యూ తీసుకుంది. హైకోర్టులో సెప్టెంబర్ 10వ తేదీ నాడు పోయిన నెలలో కులగణన చేయడానికి మాకు 3 నెలల సమయం కావాలి అని చెప్పి చీఫ్ జస్టిస్ బెంచ్ ఉన్నటువంటి ఆధ్వర్యంలో 3 నెలల సమయం కోరింది. సెప్టెంబర్ 10, ఇవాళ సెప్టెంబర్ 6, అది అక్టోబర్ 6, అంటే దాదాపు ఇంకా 4 రోజులు అయితే హైకోర్టుకి ఇచ్చిన సమయం కూడా దాదాపు 26 రోజులు సమయాన్ని వృధా చేశారు. హైకోర్టుకు రిటర్న్కి ఇచ్చినటువంటి హైకోర్టు కూడా మేము 3 నెలలు చేస్తామని చెప్పారు, దాదాపు సుమారు నెల రోజులు సమయం వృధా చేశారు. అంటే ఇది కావాలనా? ఇది తెలియకనా? మీదో సమన్వయం లేకనా? మీకు పరిపాలన అనుభవం లేకనా? లేకపోతే పరిపాలన కొత్తగానా? లేకపోతే మీ కడుపుల, తెలంగాణలో ఒక సామెత ఉంది, కడుపుల కత్తులు నోట బెల్లాలని. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్టే చేస్తుంది, కడుపులేమో కత్తులు పెట్టుకున్నది, నోట బెల్లాల లెక్క మాట్లాడుతున్నది. సర్దార్ సర్వాయి పాపన్న, అదేవిధంగా చాకలి ఐలమ్మ, కొండ లక్ష్మణ్ బాబు జయంతి ఉత్సవాలు కాకుండా న్యాయవాదుల సదస్సులో అనేక సభల్లో పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఇప్పటి వరకు 7 సార్లు ప్రకటించారు. ఏమని? సెప్టెంబర్ 1వ వారం నుంచి మేము కులగణన మొదలు పెడతామని. సెప్టెంబర్ 1వ వారం పోయి అక్టోబర్ 1వ వారం వచ్చింది. ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రి చేసిన ప్రకటనకే దిక్కులేదు.
నెల రోజులు అవుతుంది, ఇంతవరకు కులగణన ప్రారంభమైతలేదు. అదేవిధంగా గత నెల 13వ తేదీన గాంధీ భవన్లో పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము 3 నెలలు ఆగండి కార్యకర్తలారా, కులగణన చేసినాక ఎన్నికలకు వెళ్తామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించాడు. ఇంతవరకు అతిగతి లేదు. అదేవిధంగా సెప్టెంబర్ 9వ తేదీన బీసీ కమిషన్ ప్రమాణ స్వీకారం చేసింది. దాని సందర్భంగా ఆ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మేము రాహుల్ గాంధీ గారి కాన్సెప్ట్ మేము కులగణన చేసి తీర్థం, కులగణన వెంటనే స్టార్ట్ చేస్తున్నాం, ఈ కమిషన్ అందుకోసం వేసిన అన్నాడు. ఇవాళ ఇంతవరకు అతిగతి లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బీసీ బిడ్డ వారు అయిన తర్వాత మేము చలో హైదరాబాద్కి పిలిపించాం. సెప్టెంబర్ 25 నాడు వేలాది మందితోటి కులగణన మార్చి పేరుతోటి మేము పిలిపించినాం. వారు వద్దు మార్చి వద్దు, మీ ప్రతినిధులు కూర్చోబెట్టంటే టూరిజం ప్లాజా హోటల్లో 1000 మంది ప్రతినిధులను బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్లు అంతా కూర్చుంటే మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి పిసిసి అధ్యక్షుడికి హోదాతోటి వచ్చి నేను పిసిసి అధ్యక్షుడిగా పార్టీ చీఫ్గా చెప్తున్నా, 4-5 రోజుల్లోనే కులగణన కోసం గైడ్లైన్స్ విడుదల చేస్తాం, కులగణన చేసి తీరుతామన్నాడు. కానీ ఇప్పటికి 11 రోజులు దాటిపోయింది. మహేష్ అన్న అనౌన్స్ చేసి కూడా 11 రోజులు దాటిపోయింది. కానీ ఇక్కడ చూస్తే బీసీ మంత్రి, ముఖ్యమంత్రి, అదేవిధంగా క్యాబినెట్ మంత్రులు, పిసిసి అధ్యక్షులు ఇంతమంది అనౌన్స్ చేసినాక కూడా ఇలా మాటలు మాటలు కోటలు దాటుతాయి కానీ కాళ్ళు తంగళ్ళు దాటాయని తెలంగాణలో సాబెట్ ఉంది. మాటలు కోటలు దాటుతున్నాయి కాంగ్రెస్ నాయకుల మాటలు, కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. ఎందుకు పడడం లేదని అడుగుతున్నా. అంటే చేయాలని ఉద్దేశం ఉందా లేదా స్పష్టంగా చెప్పండి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు దేశమంతా హర్యానా ఎన్నికలు జరిగితే నిన్నమన్నా హర్యానా ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే హర్యానా రాష్ట్రంలో కులగణన చేస్తామన్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మహారాష్ట్రలో కూడా మేము కులగణన చేస్తాం, రిజర్వేషన్లు, సామాజిక రిజర్వేషన్ 50% పరిమితిని ఎత్తివేసి మేము రిజర్వేషన్లు పెంచుతామన్నాడు. మరి ఎందుకు పెంచలే? ఏ దుష్టశక్తి అడ్డుకున్నది? ఈ చీకటి దుష్టశక్తి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేయకుండా అడ్డుకునేటువంటి దుష్టశక్తి ఏది? మిమ్మల్ని ఆవరించినటువంటి దయ్యం ఏది? మీకెందుకు అంటే దీనిలో చూస్తే కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 2 జీవోలు ఇచ్చినాము, బీసీ సమాజానికి మా పిసిసి అధ్యక్షుడు చెప్పాడు, మేము మంత్రులు చెప్పారు, మా బీసీ మంత్రి చెప్పాడు, నేను చెప్పాను అని చెప్పి ఒక్కరోజు కూడా ఎందుకు ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం పెట్టలే? ఒకవైపు ఏమో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాటు చురుగ్గా జరుగుతున్నాయి. ఇవాళ నిన్నగాక మొన్న ఇవాళ పంచాయతీరాజ్ శాఖ మొత్తం ఓటర్ల తుది జాబితా విడుదల చేసిందిగా, మొత్తం విడుదల చేసిందిగా, రెడీ టు ఎలక్షన్ గ్రామ పంచాయతీ సర్పంచ్లకు. ఓవైపు ఏమో జీవోలు కాగితాలు మా ముఖాన్ని కొట్టి ఇక్కడనేమో ఏ యొక్క అమలు కార్యక్రమాలు అనేది జరగడం లేదు. దీంతో మాకు డౌట్ వచ్చింది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము దీన్ని బట్టి చూస్తే మా వాళ్ళు ఏమంటారు తప్ప రాహుల్ గాంధీ గారికి ఇచ్చేటువంటి మాటకు విలువ లేదా, లేదా రాహుల్ గాంధీ గారికి ఇవాళ థీరీ తప్ప ప్రాక్టికల్ లేదా? ఇవాళ మీరు థీరీ కనుక ప్రాక్టికల్గా ఉంటే ఇక్కడ కులగణన ప్రారంభించాలి కదా. ఏ దుష్టశక్తి ఆవరించింది మీ లోపల? కాబట్టి ఖచ్చితంగా కులగణన మీద మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి బీసీ కమిషను ఇది బీసీ కమిషను కులగణన ప్రారంభించాలంటే టీఓఆర్ విడుదల చేయాలి ప్రభుత్వం. అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు చేతులు కట్టుకొని బీసీ కమిషన్ పాపం వాళ్ళు చెయ్యాలనే తపన ఉన్నది, కానీ ప్రభుత్వం నుంచి టీఓఆర్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది టీఓఆర్ ఇవ్వాలి, కానీ నెల రోజులకు ఇవ్వడం లేదు. అంటే ఇలా రహస్యం ఏందని మనకి ఇప్పటికీ అర్థమవుతలేదు. మీలో ఉన్నటువంటి రహస్య ఎజెండా ఏది? మిమ్మల్ని ఎవడు నడిపిస్తున్నాడు? మీకు ఏమైనా రహస్య ఎజెండా ఉందా, లేకపోతే మీకు పరిపాలన అనుభవం లేక ఈ విధంగా గందరగోళానికి గాయ చేసి మీరు ఆగమవుతున్నారు? ఇప్పుడు చూస్తున్నాం హైడ్రా విషయంలో ఎట్లా ఆగమయ్యారో, అదేవిధంగా అనేక ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు బీసీ సంఘంగా? ఇక్కడ ఉన్నటువంటి కులగణన కోసం ఏం నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ 50,000 మందితో బహిరంగ సభ పెడతాం. కాంగ్రెస్ ఇచ్చినటువంటి జీవోలు, చేస్తున్న మోసం, మాయమారి మాటలు, ఈ నక్కజిత్తుల వేషాలు, ఇవన్నీ మేము ఖచ్చితంగా మహారాష్ట్రలో చెప్తాం. అదేవిధంగా కోర్టుకు వచ్చారు, కోర్టులో 3 నెలలు చేస్తున్నారు. కోర్టులో మేము ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, ఇంకొక వైపు ప్రజా పోరాటం చేస్తాం. ఇవాళ మా ఒక బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షుడు అయినందుకు
ఇలా ఆయన ఇచ్చినటువంటి మాటకు చెల్లుబాటు లేకుండా చేయాలనే కుట్ర అగ్రకులాల నాయకులు చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఈ మోసాలు ఎన్నో సాగాయి. నేను తొలి వెలుగు మీడియా ద్వారా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. బీసీలు నిప్పు లాంటి వాళ్ళు, నిప్పుతో చెలగాటమాడుతున్నావు. మీరు గెలిచింది మీకు అఖండ మెజార్టీతోటి, భారీ మెజార్టీతోటి, ఎన్టీ రామారావు గతంలో గెలిచినట్టు భారీ మెజార్టీతోటి గెలిచినటువంటి ముఖం కాదు మీది. మీరు కేవలం కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోటి మీరు అధికారంలోకి వచ్చారు. మీరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. మీ బలుపు మాటలు, మీ వాపు దించే అటువంటి కార్యక్రమం మా దగ్గర ఉంది. ఎక్కడికక్కడ ఇక రేపు మాపు మా కార్యక్రమాలు చూస్తారు. ఎక్కడికక్కడ బహిరంగ సభలు పెడతాం. అవసరమైతే లక్షల మందిని హైదరాబాద్ కదిలిస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. కాంగ్రెస్ చేసే అటువంటి మోసాలను మేము ఇవాళ మా సమాజం ముందు నిలబెడతాం. ఇవాళ బీసీ సమగ్ర కులగణన జరిపితే ఓకే, జరపకపోతే మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్కు చివరి పాలన కాబోతుంది. మిమ్మల్ని ఖచ్చితంగా రాజకీయంగా బొందబెట్టడానికి బీసీలు సిద్ధమవుతున్నారు. మేము చెప్పేది మీరు చులకన తీసుకుంటే, మేము చెప్పేది మేము ఏదో బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నా ఏం చేస్తారనుకో, కానీ గల్లీ గల్లీకి వాడవాడకి ఇలా బీసీ వాదం అనేది పోయింది. ప్రతి బీసీ బిడ్డ రోషంతో, పౌరుషంతో, రక్తంతో ఇలా సలసలసల మసిలిపోతున్నారు. ఈ ప్రభుత్వం ఇది బీసీల నామినేటెడ్లో పోస్టులు ఇవ్వరు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, కనీసం కులగన కూడా చేయరా. సర్పంచులు, బీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, ఎంపీపీలు కాకుండా కుట్ర చేస్తున్నారు. దీన్ని క్షమించే ప్రసక్తి లేదు. దీన్ని అంతు చూడాలని చెప్పి ఇలా బీసీ సమాజం అంతా రగిలిపోతుంది. మీరు కులగణన చేస్తే కాంగ్రెస్ పార్టీ అదృష్టం, కులగణన చేయకపోతే మీ దురదృష్టం. కులగణన చేస్తలేరు కదా, ఇక మాకు బీసీ రాజ్యం వచ్చినట్టే. కులగణన చేస్తే మీ అదృష్టం, తప్పించుకొని తిరిగి. కులగణన చేయకపోతే మాత్రం మేము తాడో పెడ తెలుసుకుంటాం. తో పాటుగా బీసీ కుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు కుందారపు గణేష్ చారి కూడా ఉన్నారు. ఏంటి మీ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సార్, ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఒక రాహుల్ గాంధీ గారు, ఒక జాతీయ నాయకుడు, ఎన్నికల ముందు మాకు హామీ ఇచ్చాడండి. ఆ హామీని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ అంటే అందరికీ గౌరవం. భారతదేశం లెవెల్నే ఒక సిన్సియారిటీ గల నాయకుడు అని చెప్పి అందరూ నమ్ముతున్నామండి. ఆయనే మాకు మాట ఇచ్చాడు. జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి జోడో యాత్ర సందర్భంలో మమ్మల్ని పిలిచాడు. మా జాలి శ్రీనివాస్ గౌడ్ నేతలు మేము వెళ్ళాము. అప్పుడే మేము బీసీ కులగా జనగణన జరిపించి ఎంబడే స్థానిక సంస్థల్లో మీకు 42% రిజర్వేషన్ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చాడండి. ఆ మాట ఇచ్చిన దానికి మేము ఆ పార్టీ అధికారం రావడానికి కృషి చేశాము. మరి తూచా తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. మరి జీవోలు తీసి మా ముఖాన జీవోలు చూపేట్టు కాదండి, కార్యాచరణలు అమలు చేయాలి. అది ఇమ్మీడియట్లీ తక్షణమే మరి దానికి 150 కోట్ల రూపాయలు కేటాయించి దానికి ఒక జీవో నెంబర్ 26 తీసి మరి జీవోలు తీశారు తప్ప పని కాలేదు. అది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మరి ఇమ్మీడియట్ కావాలి. అది కాని ఎడల మరి మా అన్న మా బాలరాజు అన్నట్టు దాదాపు ఒక 10 లక్షల మంది మించకుండా హైదరాబాద్ ముట్టడిస్తామండి. మరి తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఉద్యమాలు వచ్చాయో అదేవిధంగా బీసీ ఉద్యమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరి బీసీలు ప్రతి ఊరిలో, ప్రతి గల్లీలో మరి దాదాపు 136 కులాలు మొత్తం ఏకమయ్యాయండి. మమ్మల్ని ఒత్తిడి తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఈడబ్ల్యూ రిజర్వేషన్ కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. దాని విషయంలో మాట్లాడతామండి. థ్యాంక్ యూ. నమస్కారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.